అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి పెన్షన్‌దారులకైతే పెన్షన్‌ల రద్దు అనేదైతే ఈ రోజు నుంచి ఆల్రెడీ ప్రారంభం అయిపోయిందండి. నిన్న జరిగిన పెన్షన్ వెరిఫికేషన్‌లో 16,000 పెన్షన్‌లయితే ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టాము, నిలిపివేశాము అనైతే చెప్పడం జరిగింది. మనకి పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి నుంచి జరుగుతూ ఉంది కదండీ! అయితే పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి 24,000 పెన్షన్‌లొచ్చేసి రూ. 15,000 పెన్షన్‌లు డీఎంహెచ్ఓ పెన్షన్‌లండి. మిగిలిన 8,00,000 పెన్షన్‌లు కూడా మనకి దివ్యాంగ పెన్షన్‌లండి. సో, ఈ పెన్షన్స్ వెరిఫికేషన్‌లో దగ్గర దగ్గరగా 16,000 మంది అయితే హాజరు కాలేదు. వీరందరికీ కూడా ఈ మంత్ నుంచి పెన్షన్‌లు హోల్డ్‌లో పెట్టారు. అలాగే వాళ్ళందరికీ కూడా మెసేజ్‌లు కూడా పంపించారండి. మీరు ఈ మంత్ పెన్షన్ అనేది మీ పెన్షన్‌ని హోల్డ్‌లో పెట్టడం జరిగింది. మీరు వెరిఫికేషన్ హాజరైన తర్వాత మీకు పెన్షన్ అనేది యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది అని అయితే మెసేజ్ పెట్టారు. అయితే వెరిఫికేషన్‌కి రాకపోయినా వచ్చిన తర్వాత వాళ్ళు ఇనెలిజిబుల్ అని తేలినా ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ చర్య ద్వారా మనమైతే తెలుసుకోవచ్చండి. ఎలా అంటే మనకి ప్రస్తుతానికైతే 1,00,000 వరకు ఫేక్ పెన్షన్‌లున్నాయి. చాలా మందికైతే కొత్త సదరన్ సర్టిఫికేట్‌లు కూడా ఇవ్వనున్నారు. వాళ్ళకి జరిగిన వెరిఫికేషన్ ఆధారంగా ఇవ్వనున్నారు. అందులో పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు దగ్గర దగ్గరగా 1,00,000 పర్సన్స్ ఉన్నారు. సో, ఈ 1,00,000 మందికి కూడా పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయింది కాబట్టి వాళ్ళకిచ్చే సదరన్ సర్టిఫికేట్‌ల ద్వారా వాళ్ళ పెన్షన్‌లనైతే తొలగించనున్నారండి. ఇది మొదటి మెట్టండి. ఈ రోజు జరిగింది మనకి నిన్న పెన్షన్ పంపిణీలో జరిగింది మొదటి మెట్టు. ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టారు. వాళ్ళు వస్తే ఓకే. ఇస్తారు. అలాగే వాళ్ళు ఒకవేళ ఇనెలిజిబుల్ అని తేలితే వెంటనే వాళ్ళని మళ్ళీ మనకి సదరన్ సర్టిఫికేట్‌లు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేయడం అయితే జరుగుతుందండి. సో, మనకి మొదటి మెట్టయితే స్టార్ట్ అయిపోయింది ఈ మంత్‌తో. అంటే ప్రస్తుతానికైతే చెక్ చేస్తున్నారు. వీళ్ళు ఒరిజినలా కాదా అని. సో, వీళ్ళు హాజరైతే ఓకే. హాజరు కాకపోతే వచ్చే మంత్ నుంచి పూర్తిగా అయితే పెన్షన్ రాదు. అలాగే ఇప్పుడు ఈ పెన్షన్ తీసేసింది కాక మనకి 1,00,000 పెన్షన్‌లున్నాయి కదండీ! బోగస్ పెన్షన్‌లని తేలినవి. అవి కూడా ప్రింట్ ఔట్ ఇచ్చిన తర్వాత మనకి ఎట్టి పరిస్థితుల్లో తొలగిస్తామని మంత్రులు అలాగే సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి. సో, ఆ 1,00,000 పెన్షన్‌లు కూడా ఈసారికైతే ప్రస్తుతానికి వస్తున్నాయి గాని మనకి సదరన్ సర్టిఫికేట్‌లు ఎప్పుడైతే ఇస్తారో అప్పటి నుంచి అయితే తొలగించడం జరుగుతుందండి. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.